అందరికి నమస్కారం. సాయి వంశీ రియల్ ఎస్టేట్కి స్వాగతం. మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ 186 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్రాపర్టీ హెచ్ఎండిఏ వెంచర్. ఇంటి ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ వస్తుంది. ఇంటి ఒక ఎలివేషన్ ఇలా ఉంటుంది. సో ఈ ప్రాపర్టీకి మనకి అడిషనల్గా స్టేటర్ రోడ్ వస్తుందండి. సో కమర్షియల్గా దాని యొక్క సైజ్ ఈ విధంగా ఉంటుంది. సో మీకు అడిషనల్ ఇన్కమ్ కూడా దీంట్లో వస్తుందండి. స్టార్టింగ్ ర్యామ్ నుంచి మనకి గ్రాండ్ ఫినిషింగ్ వస్తుంది. గేట్ ఒక ప్యాటర్న్, పార్కింగ్. సో మీకు బిగ్ సైజ్ కార్ కూడా మనకి కంఫర్టబుల్గా సరిపోతుంది. ఈవెన్ సెడాన్ అయినా కానీ ఈ ప్రాపర్టీలో మనకి హెడ్ రూమ్ కూడా వస్తుందండి. సో ఇక్కడ మనకి షటర్ వస్తుంది, పైన హెడ్ రూమ్. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్ సంబంధించిన స్లాట్ కూడా వస్తుంది. సో ఇలా వస్తే ఎయిర్ ఫ్రంట్ ఎలివేషన్. సో మనకి పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వస్తుంది, దాని యొక్క ప్యాటర్న్. మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్ వస్తుంది, సింగిల్ డోర్ ప్యాటర్న్. ఇది హాల్, చాలా స్పేషియస్ హాల్ అండి. సో ఎంటర్ ప్రాపర్టీకి మనకి టైల్ ఫ్లోరింగ్ వస్తుంది, ఫాల్ సీలింగ్తో పాటు విత్ అటాచ్ లైట్స్ వస్తాయి. సో మనకి 2 బిగ్ సైజ్ విండోస్ వస్తాయి మన హాల్లో. సో ఈ ప్రాపర్టీలో మీకు బిగ్ సోఫాలో 2 ఉన్నా కానీ కంఫర్టబుల్ సరిపోతాయండి. ఇదిగో ఎదురు వచ్చేసి యూనిట్ ఏరియా. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, పక్కనే పూజ రూమ్. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. ఇది కిచెన్. వెస్ట్ ఫేస్లో మనకి కిచెన్ బయట పోవాలని చాలా స్పేషియస్ వస్తుంది. కిచెన్ టాప్ వచ్చేసి బ్లాక్ కలర్ గ్రాండ్ యూజ్ చేయడం జరిగింది. కింద షెల్ఫ్స్, పైన టైల్ వర్క్ అనేది ఈ ప్యాటర్న్లో ఇవ్వడం జరిగింది. సో లాంగ్ షాట్లో ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి ఈస్ట్ డోర్ అండి, బ్యాక్ సైడ్ వెళ్ళడానికి. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ ఏరియా అవన్నీ వస్తాయి. సో ఈ ప్రాపర్టీలో మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఎక్కువ వస్తుందండి. ఇదంతా మీకు గార్డెన్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ వచ్చేసి బోర్, ఇక్కడ సంప్ వస్తుంది. ఈ ఏరియా ఎడిషనల్ ఏరియా అంతా మీకే. సో ప్రాపర్టీ చాలా స్పేషియస్ వస్తుంది. మరొకసారి డైనింగ్ ఏరియా, కిచెన్, హాల్. సో కిచెన్ నుంచి చూసుకుంటే హాల్ ఈ విధంగా వస్తుంది. కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో మనం కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా మనం కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ప్రస్తుతానికి వాష్రూమ్లో సామాన్లు ఉన్నాయండి. సో వాష్రూమ్ చూపించట్లేదు, అటాచ్ వాష్రూమ్. ఈ హౌస్ వచ్చేసి మనకి కుందన్పల్లిలో ఉందండి. ఈ కుందన్పల్లి వచ్చేసి బండ్లగూడ నియర్ ఈసీఎల్ వైపు వస్తుందండి. మనకి ప్రాపర్టీ డీటెయిల్స్ హెచ్ఎండిఏ ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ అండి. 2 BHK ప్రాపర్టీ ప్లస్ 1 షటర్. సో మీకు ఎవరైనా కానీ నాకు కమర్షియల్గా కూడా మాకు ఇన్కమ్ రావాలి, బిల్డింగ్ కూడా ఇన్కమ్ రావాలని కూడా ఈ ప్రాపర్టీ చాలా బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే మీకు 2 ఇన్కమ్స్ వస్తాయి ఒకటే ప్రాపర్టీ నుంచి. లేకపోతే ప్రాపర్టీ వాళ్ళకే ఒక అడిషనల్ షటర్ కూడా కావాలనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 186 స్క్వేర్ యార్డ్స్ అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1600 ఎస్ఎఫ్టీ వస్తుంది. అయితే స్లాబ్ ఏరియా వస్తుందో టోటల్ 1600 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్. దీని యొక్క ప్రైస్ కేవలం 85 lakhs మాత్రమే. మీకు 186 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ కేవలం 85 lakhsకే 2 BHK ప్లస్ షటర్ వస్తుందండి. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు మంచి ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.